ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఈ పథకంలో భారీగా మార్పులు ఇక నుంచి ఇలాగే ప్రజలందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. మళ్ళీ లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు ఇకపైన నగదు రూపంలో ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. లబ్ధిదారులకు 100% పారదర్శకతంగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ల మొత్తాలు కూడా జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో వచ్చేసి వృద్ధులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, చేనేత గీత కార్మికులు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఎయిడ్స్ బాధితులు ఉన్నారు, పాటు ఇతర కేటగిరీలో మొత్తం 42 లక్షల మంది ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో ప్రస్తుతం సగం మందికి నేరుగా బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మిగిలిన దివ్యాంగులు, వృద్ధులు గ్రామ పంచాయతీలో కార్యదర్శులు, మున్సిపాలిటీలోను ఇక బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికి అయితే తీసుకొచ్చి మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నారు. మరికొంతమందికి ఏమో ప్రతి నెల పోస్టల్ శాఖ ద్వారా అయితే అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే సొమ్ము అనేది చెల్లిస్తున్నారు. ఇక నగదు రూపంలో బ్యాంక్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇలా ఇవ్వడంలోనూ అర్హులైన వారికి కాకుండా బోగస్ పెన్షన్లు వ్యక్తుల సొమ్ము చేరుతున్నట్లు ప్రభుత్వం అనేక ఫిర్యాదులు అయితే రావడంతో ఇక మరోవైపు పోస్టల్ కార్యాలయం ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులకు, దివ్యాంగులకు గంటల తరబడి ఎండలో క్యూ లైన్లో నిలబడే తీవ్ర ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుంది. ఇక ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త విధానం అమలు చేయడానికి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం చేతికి నగదు రూపంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్ లేదా ఇతర బ్యాంకుల్లోనూ కొత్త ఖాతాలు తెరవాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏమవుతుంది, లబ్ధిదారులు ఈ ఖాతాలో జమ సొమ్ము అనేది తమకు అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకు లేదా తపాలా శాఖకు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇక ఏటీఎం సెంటర్ల ద్వారా కూడా ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పించారు. ఆగస్టు నుంచి నేరుగా ఖాతాలోనే సొమ్ము బ్యాంకింగ్ నెట్వర్క్ అనుసంధానం ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల నిర్ధారణ కోసం అయితే లైవ్ అథెంటికేషన్ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇక అర్హులైన వారెవరు, బోగస్ ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. జూన్ నెలాఖరుకు నాటికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియకు 100% పూర్తి గడువు అనేది విధించారు. కాబట్టి జూలై మాసంలో డేటా అనేది అన్నీ ఎవరు అర్హులు ఏంటనేది తర్వాత ఆగస్టు నెల నుండే లబ్ధిదారుల ఖాతాలో ఒకే క్లిక్తో పెన్షన్ సొమ్ము నేరుగా డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ సంస్కరణ ద్వారా ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే కాకుండా నిజమైన పేదలకు సకాలంలో లబ్ధి చేకూరుతుందని అధికారులు అయితే భావిస్తున్నారనమాట. ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట.